హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మటన్ కీమా చేయబోతున్నాను. చూసేయండి, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఇంకా 2 దాల్చిన చెక్కలు, సాజీరా, 3-4 లవంగాలు, ఒక యాలక్కాయ. ఇవి మసాలా సరుకులు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా కీమాని నేనైతే ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే దాంట్లో బ్లడ్ ఉంటుంది కాబట్టి దాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి. తర్వాత ఈ మసాలా సరుకులన్నీ ఫ్రై చేసుకోండి. నేను మర్చిపోయాను, నేను ఇవన్నీ వేసిన తర్వాత వేసాను, కానీ ముందు మసాలా సరుకులు ఫ్రై చేయాలండి. తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో వేసి ఈ మూడింటిని బాగా కలపండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు. దాంట్లోనే కొంచెం ఉప్పు, మరి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా కలర్ మారే వరకు వాటిని ఫ్రై చేసిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న కీమాని దాంట్లో వేసుకొని ఒక 15 నిమిషాల పాటు వాటిని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేయండి. పసుపు వేసిన తర్వాత ఒక 25 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. చిన్న మంట మీద ఉడికించుకుంటే మటన్ బాగా కుక్ అవుతుంది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దాంట్లో మీ క్వాంటిటీని బట్టి కారంని యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా కలపండి. ముక్కకి కారం పడితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మళ్ళీ ఉడికించుకోండి. అది ఉడికిందో లేదో ముందు చెక్ చేసుకోండి కారం వేసిన తర్వాత లాస్ట్లో గరం మసాలా, కొంచెం మటన్ మసాలా వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ ప్రాసెస్ అయితే అంతా లో ఫ్లేమ్ మీద చేసుకోండి. మటన్ కొంచెం ఎక్కువగానే ఉడుకుతుంది కాబట్టి మీకు పాసిబుల్ అయితే కుక్కర్లో కూడా ట్రై చేయండి. నేనైతే మటన్ కీమా ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.